హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జీకే ఆడియోస్. ఫ్రెండ్స్, ఈరోజైతే నాకు తణుకు నుంచైతే ఒక యాంప్లిఫైయర్ అయితే పంపించారండి. ఇది వచ్చేసరికి 7.2 యాంప్లిఫైయర్ అండి. ఇదైతే ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ ప్యానెల్ అయితే ఇలా ఉందండి. ఇది ఆస్ట్రా కిట్ అండి. ఇది హమ్మింగ్ ప్రాబ్లము, అలాగే క్వాలిటీ రావట్లేదండి, ప్రాబ్లంగా ఉందని చెప్పి మనకి పంపించారు. ఓపెన్ చేసి చూస్తే వైరింగ్ అయితే ఎలా పడితే అలా ఉందండి. కరెక్ట్ అయిన వైరింగ్ లేదు. సో అందువల్ల అయితే క్వాలిటీ కూడా రాదండి. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఉండటం వల్ల. మనం మన దగ్గరికి అయితే మన యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చూసి మన దగ్గరికి అయితే పంపించారండి. మనం చేసిన తర్వాత వీడియో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రంట్ ప్యానల్ అయితే మనం మార్చామండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. వియూ మీటర్స్ కూడా 2 అయితే వాడాము. చాలా అంటే చాలా చక్కగా వస్తుంది క్వాలిటీ కూడా. ఇక ఇంటర్నల్గా చూపిస్తాను, ఇంటర్నల్గా ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్నల్గా వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫారంలో నుంచి వచ్చిన వైర్స్ కూడా కనపడవండి. అంత నీట్గా అయితే మనం చేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, డబుల్ ట్రాన్స్ఫారం అండ్ డబుల్ పవర్ సప్లై అయితే వాడామండి. చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్ఫారం అయితే 7 ఛానల్కి, అలాగే ఈ ట్రాన్స్ఫారం వచ్చేసరికి 2 సబ్ ఊఫర్స్ యూజ్ చేయడానికి. ఇంకా స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి 2 బోర్డ్స్ అయితే వాడాము. అలాగే మహారాజా 4 బిట్ స్టీరియో బోర్డు, అలాగే కుమార్ సబ్ ఊఫర్ బోర్డులు అయితే 2 వాడాము. అలాగే షాన్ కంపెనీ 5 ఛానల్ బోర్డు అయితే ఒకటి. ఇది మెయిన్ ఆస్ట్రా కిట్ మదర్ బోర్డ్ అండి. ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైయర్స్కి మీరు స్పీకర్కి ఇచ్చే వైర్స్, అలాగే వోల్టేజ్ ఇచ్చే వైర్స్, అలాగే సిగ్నల్ ఇచ్చే వైర్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనం చాలా నీట్గా అయితే చూసుకొని ఇవ్వటం వల్ల క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అలాగే బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి. HDMI, ARC, ఆప్టికల్, అలాగే కోఎక్సెల్ 1, 2, అలాగే 6 ఛానల్ ఇన్పుట్ కూడా ఉంది దీనికి. అలాగే ఆక్స్ 2 ఇన్పుట్స్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం ట్రాన్స్ఫారాలకి దగ్గరగా అయితే ఏ బోర్డ్స్ ఇవ్వకూడదండి. ఆ ట్రాన్స్ఫారంలో నుంచి వచ్చిన డిస్టర్బెన్స్ కూడా ఆ బోర్డ్స్లోకి వెళ్ళి మీకు హమ్మింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. దీంట్లో ఒక స్పెషల్ కూడా ఉందండి, మనమైతే యాడ్ చేసాము. ఇది వచ్చేసరికి మీకు స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి ప్రొటెక్షన్ మోడ్లో పడినప్పుడు ఫ్రంట్ ఉన్న వియూ మీటరు, అలాగే నాబ్స్కి ఉన్న లైటింగ్స్ ఇవన్నీ కూడా ఆగిపోతాయండి. అవైతే లైటింగ్ అయితే వెలగవు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ప్రొటెక్షన్ మోడ్లో పడిందని. మీకు కూడా ఇలాంటి 5.1 హోమ్ థియేటర్స్ యాంప్లిఫైయర్స్ ఏమన్నా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా తయారు చేస్తాము. అలాగే మీకు వారంటీ కూడా ఇస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.